తిల్ మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని మాటిచ్చింది. దానికి మా మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. దానికి మేము కృతజ్ఞతలను దాన్ని నిలబెట్టుకోవాలని మన బల్మూరి వెంకట గారిని కోరుతున్నాను. చాలామంది ఉద్యమకారులు నాతో పాటు జైలు వెళ్ళి అన్ని రకాల నష్టపోయారు. దయచేసి ఎప్పటి నుంచో ఒక ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, కానీ కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలు. దయచేసి అది కొంచెం దాని కార్యరూపం దాల్చాలని కోరుతున్నాను. ఇంకొకటి, నిన్న మా సన్మాన కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు, నేను 2 సార్లు గతంలో ఓడిపోయినా, నిన్న నైటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న నైట్ షాల్వ కప్పి నీ ప్రొసీడింగ్ కాపీ మీ ఊరికి నువ్వు ఒక ఉద్యమకారిని గెలిచినందుకు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రొసీడింగ్ కాపీ చేతిలో పెట్టాడు. దానికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇంకొకటి సార్, మాది సింగరేణి ప్రభావిత గ్రామాలు సార్. మా కన్నాల గచ్చు, రచ్చపల్లి, రాజపూర్ రోజు మీరు పేపర్లలో రోజు చూస్తారు. మాది సింగరేణి మొత్తం బొందల గడ్డగా మార్చింది సార్. మా విలేజ్లో బొందల గడ్డగా మార్చింది. దానికి 51% కేంద్ర వాటా, 49% రాష్ట్ర వాటా ఉంటుంది సార్. దానికి కూడా మరి ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రాన్ని పెడుతుంది, కేంద్రం రాష్ట్రాన్ని పెడుతుంది సార్. ఈ ప్రభావిత గ్రామాలకు డబ్బులు ఎక్కడ ఎక్కువ కేటాయించడం లేదు సార్. వాళ్ళ దుమ్ము ధూళితోని సార్ మొత్తం ఇళ్ళ వినబడుతుంది సార్. మొత్తం ఇళ్ళ వినబడి రోగాలతోని అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది ఎట్టి పరిస్థితులు అంటే అది నల్గొండలో ఫ్లోరైడ్ ఎట్లున్నదో ఈ దుమ్ము ధూళితోని చాలామంది ఆసుపత్రిలో పడి చనిపోయిన దాఖలు ఉన్నాయి సార్. దయచేసి మనం ముఖ్యంగా రఘునందరావు గారికి కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి సింగరేణి, దయచేసి దీన్ని కొంచెం సింగరేణిని కొంచెం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి చేయాలని కోరుతున్నారు సార్. ఇంకొకటి సార్, వ్యవసాయాన్ని సార్, దీన్ని మన వ్యవసాయానికి కేంద్రం ఉపాధి ద్వారా అనుసంధానం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నూతనంగా